అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రిబ్బన్ పకోడాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రిబ్బన్ పకోడాని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా రుచిగా ఉంటాయి. బాగా క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఈ రిబ్బన్ పకోడా కోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి అరకప్పు వరకు పుట్నాల పప్పుల్ని వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇదిగో చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా దీన్ని బ్లెండ్ చేసుకున్న తరువాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తరువాత ఏ కప్పుతో అయితే మనం పుట్నాల పప్పుల్ని కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యపు పిండిని వేసుకోండి. తరువాత ఏ కప్పుతో అయితే మనం కొలుచుకొని అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా శనగపిండిని వేసుకోండి. తరువాత పావు టీ స్పూన్ వరకు పసుపు పొడిని వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులని వేసుకోండి. ఈ తెల్ల నువ్వులకి బదులుగా మీరు నల్ల నువ్వుల్ని కూడా వేసుకోవచ్చండి. తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని వేసుకొని ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తరువాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్నెని వేసుకోండి. ఇలా వెన్న వేసుకొని కలుపుకోవడం వల్ల రిబ్బన్ పకోడా అనేవి గట్టిగా లేకుండా బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ వెన్నెకి బదులుగా 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనెని వేసుకొని కలుపుకోండి. మనం వేసుకున్న వెన్న లేదంటే ఆయిల్ పిండికి బాగా పట్టే విధంగా చేత్తో ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలాగ మనం చేత్తో పట్టుకున్నప్పుడు ఈ విధంగా మనకి పిండి కొంచెం తేమగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ జంతికలకి మనం పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకోండి. ఒకేసారిగా ఎక్కువగా వాటర్ని యాడ్ చేశారంటే పిండి కన్సిస్టెన్సీ మరీ పల్చగా అయిపోతుంది. అందుకనేసి ఒకేసారిగా ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకుండా ఇలాగ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇదిగో చూడండి, ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా మనం సాఫ్ట్గా కలుపుకున్నామంటే మురుకుల గొట్టంలో పిండి వేసుకొని మనం ఒత్తుకునేటప్పుడు మనకి పిండి ఈజీగా వస్తుంది. ఈ రిబ్బన్ పకోడా కోసం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ 2 రంధ్రాలు ఉండే ప్లేట్ని తీసుకోండి. దీన్ని ఇలాగ మురుకుల గొట్టానికి ఫిక్స్ చేసుకోండి. ఈ మురుకుల గొట్టం లోపల మనకి పిండి అంటుకోకుండా ఈజీగా రావడం కోసం ఇలాగ లోపల కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మనం మురుకుల గొట్టాన్ని ఒత్తుకున్నప్పుడు పిండి అనేది అంటుకోకుండా మనకి ఈజీగా వస్తుంది. అందుకనేసి ఇలాగ అప్లై చేసుకొని చేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకుల గొట్టంలోకి వేసుకోండి. మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయడం కోసం ఇలాగ ప్లేట్లో పిండిని ఒత్తుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మనం మురుకుల గొట్టాన్ని ఒత్తేటప్పుడు మన పైన ఎలాంటి ప్రెషర్ పడకుండా పిండి ఈజీగా దిగితే మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ మనం ఒత్తేటప్పుడు మన పైన ఎక్కువగా ప్రెషర్ పడి పిండి దిగట్లేదు అంటే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా లేనట్టు. అప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా పిండిని కలుపుకోండి. నేను కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. ఈ విధంగా మీరు పిండిని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలాగ మురుకుల గొట్టంలోకి వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా ఒక సైడు ఫ్రై అయిన తరువాత ఇంకొక వైపుకి తిప్పుకుంటూ 2 వైపులా వీటిని ఫ్రై చేసుకోండి. ఇదిగో చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారిన తరువాత వీటి కలర్ మళ్ళీ చేంజ్ అవుతుందండి. ఎప్పుడైనా స్నాక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రిబ్బన్ పకోడాని ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.